ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని బుడమేరు గండ్లపూడిక పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ పనులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు లైవ్ లో పరిశీలిస్తున్నారు. విజయవాడ సింగనగర్ కు వరద ముంపును నియంత్రించేలా మూడో గండిపూడిక పనులను సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు దగ్గరుండి చేయిస్తున్నారు. రైటిక పనులు జరిగే ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. యామిని ఈ నెల 30, 31 ఈ 2 తేదీలు విజయవాడలోని లోతట్టు కాలనీలు అంటే అజిత్ సింగ్ నగర్ కావచ్చు, అలాగే కండ్రిగ కావచ్చు, భవానీపురం కావచ్చు, మధురా నగరి కావచ్చు, అలాగే దిగువ ప్రాంతాల్లో చాలా కాలనీలు దాదాపు వందలాది కుటుంబాలకు కంటి మీద కునుకులు లేకుండా ఒక కాలరాత్రి అని చెప్పొచ్చు. ఏది 30, 31 తేదీ ఆ 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు మొత్తం విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీనికి తోడు ఆ రోజు 30, 31 కురిసిన భారీ వర్షాలకు తోడు మరోవైపు చూసుకుంటే అంటే ఆ 2 రోజులు 17 రోజుల్లో కురసాల్సిన వర్షము ఆ 2 రోజుల్లో కురిసింది. అంటే 17 రోజులు కురసాల్సిన వర్షం ఆ 2 రోజుల్లో కురిసింది. దీంతో బుడమేరు చెరువు ఉప్పొంగింది. మరోవైపు చూసుకుంటే అదే సమయంలో కూడా కృష్ణా నది కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా నీరు ఆగింది. మనం బుడమేరు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం నుంచి మున్నేరు వాగు కావచ్చు, అక్కడ నుంచి కూడా వివిధ వాగులన్నీ కలుపుకుంటా కూడా ఇక్కడ బుడమేరు వాగు దగ్గర కలిసే అవకాశం ఉంటుంది. ఒకవైపు కృష్ణమ్మ పొంగి పొరలడం, మరోవైపు ఇక్కడ బుడమేరు చెరువు వాగుకు పెద్ద ఎత్తున కూడా కొన్ని 40,000 క్యూసెక్ల నీరు ఇక్కడికి చేరింది. ఒకవైపు ఈ కృష్ణమ్మ వాటర్తో పాటు బుడమేరు పొంగడం, అటు మరోవైపు చూసుకుంటే పోలవరం నుంచి క్యాచ్మెంట్ ఏరియా వాటరు మొత్తం చూసుకుంటే ఇప్పుడు మనమున్న ఏదైతే మనం వ్యూలో చూస్తున్నామో ఇక్కడ కొన్ని దాదాపు 10కి పైగా గండ్లు పడ్డాయి. దీంట్లో చూసుకుంటే ప్రధానంగా 3 గండ్లు పెద్దవి పడినాయి. అంటే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ ఈ గండ్లు పడడంతో మొత్తం అటువైపు చూస్తున్నాం మనం. ఎడమవైపులో పెద్ద ఎత్తున కూడా గండి పడడంతో ఈ నీరంతా కూడా కిందికి విజయవాడ దిగువ ప్రాంతాలకు కూడా ఒక్కసారిగా కొట్టేసింది. అంటే అజిత్ సింగ్ నగర్ నుంచి దిగువ ప్రాంతాలకు కాలనీలకు మొత్తం కూడా నీళ్లు చేరడంతో కొన్ని క్యూసెక్ల నీరు దాదాపు 35,000 క్యూసెక్ల నీరు బుడమేరు చెరువు నుంచి కిందికి వెళ్ళడంతో కూడా మొత్తం కాలనీలను జలమయ్యాయి. అయితే ఈ 6 రోజులు కూడా ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు, ఇక్కడ ఎంకరేజ్మెంట్లు అంటే దిగువ నీటి పరివాహక ప్రాంతం కూడా అక్రమ నిర్మాణాలు చేసి కూడా ఎక్కడికక్కడ నీరు పోకుండా చేశారు. దీంతో కూడా మొత్తం మీద బుడమేరు చెరువు పొంగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూడా ఇక్కడ బుడమేరు వద్ద కూడా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు దగ్గరుండి గత 5 రోజులు కూడా ఆయన నిద్రాహారాలు మాని కూడా ఇక్కడ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఉండే బుల్డోజర్లు కావచ్చు, మొత్తం ఈ ప్రధాన గండి ఏదైతుందో ఈ గండి పూడ్చే విధంగా కూడా ఆయన చర్యలు చేపడుతున్నారు. గత 6 రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. అంటే ఒకవైపు మంత్రి నారా లోకేష్ కూడా అక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా అక్కడ నుంచి కూడా ఆయన సలహాలు ఇస్తూ ఇక్కడ మొత్తం గండి పూడ్చే పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఇక్కడ నుంచి మరొకసారి ఇలాంటి దుస్థితి రాకుండా కూడా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు కూడా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి కూడా నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. ఇక్కడ ఆయన దగ్గరుండి కూడా పనులన్నీ కూడా ఇక్కడ నుంచి కదలకుండా కూడా కంటి మీద కునుకు లేకుండా కూడా ఇక్కడ పనులు చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, గత 5 రోజులుగా మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ ఆదేశం మేరకు కూడా ఇక్కడ దగ్గరుండి మీరు ఒక అకుంఠిత దీక్షతో అంటే ఇక్కడ నుంచి మేము ఒక శపథం చేసినట్టు మీరు ఇక్కడ నుంచి పనులు పూర్తయితే కూడా పోనీనట్టు కూడా ఇక్కడే ఉండి చేస్తున్నాం. మీరు అసలు ఆ రోజు ఏం జరిగింది సార్? 30, 31 తారీఖు అంత నీళ్లు రావడానికి విజయవాడ ప్రాంతంలోకి ఆ రోజు ఏం జరిగింది సార్? అసలుకి ఏదైతే బుడమేరు అనేది మీ అందరికీ తెలుసు. ఇది ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ పట్టణానికి ఒక దుఃఖదాయిని లాంటిది. ఎందుకంటే ఆ బుడమేరు ఎక్కడో ఖమ్మం నుంచి ప్రారంభమయ్యి ఏదైతే ఇట్లా విజయవాడ అవుట్కట్స్ వేయించి గుడివాడ కొల్లేరు మీద కలిసేటువంటి పరిస్థితుల్లో ఆ బుడమేరుకి ఏమాత్రం వరద వచ్చినా కూడా విజయవాడకి చుట్టుముట్టేటువంటి పరిస్థితి. గతంలో కూడా చాలాసార్లు ఇటువంటి ఉపద్రవాన్ని విజయవాడ ఎదుర్కొనేటువంటి పరిస్థితి. మొన్న ఏదైతే మరి లోకల్ క్యాచ్మెంట్లో పెద్ద ఎత్తున వర్షపాతం పడడంతో విత్ ఇన్ అవర్స్లో బుడమేరు పొంగినటువంటి పరిస్థితిలో అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే బుడమేరుకు సంబంధించి
ఏదైతే అప్రోచ్ ఛానల్ ఏదైతే ఉందో కృష్ణానదికి, ఇది గతంలో 5,000 క్యూసెక్కుల నీరు కెపాసిటీ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ సంబంధించినటువంటి వాటర్ను కూడా ఇటు కృష్ణానదికి తీసుకెళ్లాలని చెప్పేసి దీన్ని 35,000 క్యూసెక్కులకి ఎక్స్టెండ్ చేశారు. దీన్ని దానికి టెండర్లు పిలిచాం, వర్క్ ఆర్డర్లు ఇచ్చాం, 4 ఏజెన్సీలు పనిచేశాయి. దగ్గర 80-85% పనులు ఆ రోజు మేము చేశాం. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఆ మిగిలిన బ్యాలెన్స్ పనుల్లో ₹1 కానీ, ₹1 కానీ, ఒక తట్ట మట్టి కానీ పెట్టనటువంటి పరిస్థితుల్లో మరి మొన్న ఏదైతే గండ్లు పడినటువంటి పరిస్థితి, గండ్లు పడడంతో ఈ యొక్క ఉధృతంగా ఈ వరద నీరు సింగనగర్ నుంచి ఇట్లా విజయవాడను చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసిన పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేశారు. ఏదైతే గత 4-5 రోజుల నుంచి వరద నీరులో చిక్కున్నటువంటి ఆ విజయవాడ వాసులకు ఉపశమనం కలగాలని అంటే ఏదైతే ఆ రోజు వరద రోజు వచ్చినటువంటి నీరే కాకుండా ఆ గండ్ల నుండి యథేచ్ఛగా అంటే పైన క్యాచ్మెంట్లో వర్షం వస్తే చాలు ఆ బుడమేరు నుంచి గండ్ల మీద ఎవ్రీడే మరి ఇట్లా ఇప్పుడే మీరు చూస్తున్నారు ఎట్లా ఒడిగా విజయవాడ మీదకి పోతూ ఉందో. ఈ నీటి ప్రవాహాన్ని అరికట్టినట్లయితేనే, ఈ గండ్లు పొడ్చగలిగితేనే మనం విజయవాడ నుండి కాపాడగలుగుతాం. అదే తద్వారా మిగిలిన వాటర్ని అవుట్ఫ్లో ద్వారా బయటికి పంపించవచ్చు అని చెప్పి ఇదే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి ఆయన దీన్ని క్లోజ్ మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా స్వయంగా ఆయన ఇక్కడికి విచ్చేసి ఏదైతే ఆయన కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఏజెన్సీలనైనా పెట్టుకోండి, ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అది వాడుకోండి అని పూర్తిగా ఆయన కూడా సహసహకారాలు అందిస్తూ ప్రతి గంట కూడా డ్రోన్ ద్వారా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్ని కూడా ఆయన ఎప్పటికప్పుడు లోకేష్ గారు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే మేము కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో మరి 2 గంటలు మాత్రమే పడుకుని ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఆయన కష్టం, ఆయన శ్రమ ఫలించాలి. మరో పక్క ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకు జ్వరం మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎవ్రీడే ఆయన కూడా మానిటరింగ్ చేసుకోవడం. లోకేష్ గారు అయితే ఎవ్రీ 1 అవర్ ఇట్లా డ్రోన్ ద్వారా మానిటరింగ్ చేసి అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 5-6 రోజుల నుంచి పాపం నీళ్ళలో నానుతూ ఉన్నారు. అంటే మనము ఒక 3 రోజులు 4 రోజులు కష్టపడితే 3-4 రోజులు నిలువు కాళ్ళు మీద నిలబడినా, ఒక 3-4 రోజులు వర్షంలో తడిసినా, గాలిలో ఈదురుగాలు పడ్డా అక్కడ వేలాది మందికి ఉపశమనం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ఫలితం దొరుకుతుందనే నేను కానీ, అదేవిధంగా మా అధికారులు కానీ, అదేవిధంగా మా ఏజెన్సీలు వాళ్ళు కూడా పాపం వర్షం అని బెదరకుండా ఆగకుండా రాత్రులు సైతం పనిచేసుకుంటూ ఇక్కడ మొత్తం మీద ఈ బుడమేరు ఈ ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నామో ఇక్కడ ఎన్ని గంటలు ఉన్నాయి సార్ అసలు? ఇప్పుడు మీరు ఎన్నిటి వరకు పూడ్చగలిగారు? ఇంకా ఎన్ని ఉన్నాయి సార్ ప్రధానంగా చూసుకుంటాం? ఏదైతే దీనికి సంబంధించి ఇప్పుడే మనం లెఫ్ట్ బ్యాంక్ దగ్గర ఉన్నాం మనం అందరం కూడా. ఏదైతే ఇక లెఫ్ట్ బ్యాంక్కి సంబంధించి బుడమేరుకి 3 ప్రధానమైనటువంటి గంటలు పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా రైట్ బ్యాంక్ ఏదైతే మనకు ఆపోజిట్లో కనపడుతుందో దానికి 7 గంటలు పడినటువంటి పరిస్థితి. పైన పులివాగు అక్కడ ఒక 3 గంటలు పడినటువంటి పరిస్థితి. అంచేత ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే విజయవాడకి వాటర్ని అరెస్ట్ చేయాలని అంటే ఈ 3 బండ్లు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క బ్రీచెస్ 3 బ్రీచెస్ అని దీనే ప్రధానంగా బాధ్యత స్వీకరించాం. అందుకే ఏదైతే మాకు ఒక పక్కన వర్షాలు, ఎందుకంటే దీనికి సరైన మార్గం లేదు, ఇది బ్లాక్ కాటన్ సాయిలు, ఆ బ్రిడ్జెస్కి అప్రోచ్లు కూడా కొట్టుకుపోతే బ్రిడ్జిలకి అప్రోచ్లు వేసుకున్నాం. బ్లాక్ కాటన్ సాయిల్లో మేము రోడ్డు ఫామ్ చేసుకుంటే ఒక గట్టి వర్షం వస్తే మళ్ళీ మొదటకు వచ్చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా బుడమేరు కూడా మాట్లాడితే పొంగిపోతూ ఉంది. నిన్న చూస్తే 9,000 క్యూసెక్కులు ఉంది. నిన్న ఏదైతే 9,000 క్యూసెక్కులు వచ్చిందో మేము పూడుస్తూ ఉంటే ఆ వాటర్ ఫ్లోకి మేము తెచ్చేటువంటి మెటీరియల్, డంప్ చేసిన మెటీరియల్ కూడా కొంతమంది కొట్టుకుపోతున్న పరిస్థితి. అంటే ఇట్లాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఏదైతే మొదటి బ్రీచ్ని అదేవిధంగా రెండో బ్రీచ్ని కూడా రాత్రి మరి 2-2:30కి కంప్లీట్ చేయగలిగాం. రాత్రి 2-2:30 నుంచి మళ్ళీ ఒక రింగ్ బండ్ నేర్చుకుని మళ్ళీ ఏదైతే ఈ యొక్క 3వ బ్రీచ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే వాతావరణం అనుకూలిస్తే రేపు ఉదయం లోపల పూర్తి చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడిప్పుడే ఫోర్కాస్ట్ వర్షాలు ఇట్లాంటివి చెప్తే కొద్దిగా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఏదేమైనా సరే ఈ 3వ బ్రీచ్ కూడా రేపు ఉదయం తప్పితే మధ్యాహ్నానికల్లా క్లియర్ చేసి ఈ వాటర్ని అరెస్ట్ చేసి ఏదైతే ఇంకా విజయవాడకి కానీ సింగనగర్ ప్రజలకు కానీ ఉపశమనం కల్పిస్తాం. సార్ ఇంకోటి సార్, అంటే ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఏముంది సార్ ఇక్కడ? ఏదైతే చాలా క్లియర్గా, ఎందుకంటే నేను కూడా మొన్న ప్రశ్నించాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వరద ప్రాంతంలోకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడినటువంటి వరద నీరు వచ్చింది ఎవరి పాపం వల్ల?
ఎవరి తప్పుల వల్ల? 100కి 100% జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చూస్తాం ఇక్కడ ఏదైతే ఈ డైవర్షన్ ఛానల్ బుడమేరు ఏదైతే ఉందో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 35,000 క్యూసెక్లకి ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలిచి వర్కులు చేస్తే మిగిలిన బ్యాలెన్స్ పనులను వాళ్ళ 5 సంవత్సరాలు ఎప్పుడైనా ₹1 పని చేసావా? ఎప్పుడైనా ఈ రోడ్డుని మెయింటెనెన్స్ చేసావా? ఎక్కడ రైతులు చెప్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పట్టిసీమ నీరు కూడా కృష్ణా నదికి ఇటు పంపించేవారు కాబట్టి ప్రతి కిలోమీటర్కి ఒక లస్కర్ని పెట్టి గడ్డి పరక మొలిసినా కూడా క్లీన్ చేసేవారు. గుండు సూది కనపడితే కనపడేది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు దీన్ని పట్టించుకున్న పాపం లేదు. ఈ వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా అండలు జారిపోతున్నా గట్టు బండ విడితి పడిపోయినా కూడా ఆయన కనీసం ₹1 మెయింటెనెన్స్ చేయలేదు. దానివల్లే ఈరోజు ఏదైతే గండ్లు పడినటువంటి పరిస్థితి. అంటే నీ పాపం వల్ల నువ్వు పనులు చేయకపోవడం వల్ల ఇవాళ గండ్లు. నిజంగా ఆ రోజు నువ్వు మిగిలిన బ్యాలెన్స్ ఆ 20-30% పనులు పూర్తి చేసి లైనింగ్ చేసి ఉంటే ఈరోజు గండ్లు పడి ఉండేవి కాదు. గండ్లు పడకుండా ఉంటే ఇవాళ సింగనగర్కి వాటర్ టచ్ చేసి ఉండేది కాదు. అంటే నువ్వు చేసిన పాపానికి నువ్వు చేసిన తప్పులకి ఈవేళ ప్రజలందరూ కూడా శిక్ష అనిపిస్తున్నారు. కానీ మేము మాత్రం ఖచ్చితంగా ఈరోజు బుడమేరుకు సంబంధించినటువంటి ఈ యొక్క పూడ్చే కార్యక్రమాలతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా బుడమేరు నుండి విజయవాడను ఏ రకంగా రక్షించగలమనేది ఒక శాశ్వత ప్రణాళిక కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వంగా తీసుకుంటాం. మొత్తం చూసుకుంటే ప్రస్తుతం మనం బుడమేరు పనులు పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని చెప్పి కూడా మంత్రి నిమ్మల రామారెడ్డి చెప్తున్నారు. అయితే ఏదైతే ఇక్కడ ఉందో ప్రధానంగా ఇప్పటికే 2 గంటలు పూడ్చాము. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న గండి పనులు కూడా రేపటికల్లా పూర్తి చేస్తామని చెప్తున్నారు. అయితే బుడమేరు వాగులో ఇప్పటికీ అంటే శాశ్వతంగా పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు. అలాగే గత ప్రభుత్వం వల్ల కూడా అతను నిర్లక్ష్యం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొని చెప్పి చెప్తున్నారు. మనతో కూడా ప్రస్తుతం మనతో పాటు కూడా మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, అంటే మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, ఈ దుస్థితి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది సార్? మీరు ఏదైతే ఇటువంటి ఉపద్రవాలు భవిష్యత్తులో రాకూడదని ఏదైతే 2014-19 అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా బుడమేరు వచ్చినా, పులివాగు వచ్చినా, పోతులవాగు వచ్చినా, లేకపోతే పోలవరం రైట్ కెనాల్ నీళ్లున్నా 37,555 క్యూసికుల వరద ప్రవాహం వెళ్ళాలని ఈ ఎస్టిమేట్లు వేసి టెండర్లు పిలిచి 150 కోట్లు ఖర్చు పెట్టి ఆ బ్రిడ్జిల నిర్మాణం చేశాం. రైల్వే బ్రిడ్జిలు కట్టించాం. వీటీపీఎస్ దగ్గర డీపిన్ చేయడానికి డబ్బులు ఇచ్చాం. ఈ కాలువ ఆధునీకరణ డబ్బులు ఇచ్చాం. 150 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల జగన్ పాలనలో 300 కోట్లు ఈ పనులు నిర్లక్ష్యం చేసి క్యాన్సిల్ చేశాడు. అట్లాగే ఏదైతే ఇప్పుడు బుడమేరు వరద వెళ్ళిన ప్రాంతం అంతా కూడా 5 ఏళ్ల వైసీపీ ఎమ్మెల్యేల పరిపాలనలో మొత్తం బుడమేరును ఆక్రమించేశారు. ఇళ్ళు కట్టేశారు, అపార్ట్మెంట్లు కట్టేశారు, స్థలాలు అమ్మేశారు. వెలగలేరు దగ్గర, తాడేపల్లి దగ్గర, కొత్తూరు దగ్గర 500 కోట్లు విలువ చేసే గన్నవరం, మైలవరం నియోజకవర్గంలో పోలవరం రైట్ కెనాల్ మట్టి గ్రావెల్ ఉంది. చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచో మట్టి గ్రావెల్ తెచ్చుకుంటున్నాం. ఈ గ్రావెల్ మట్టి ఇక్కడ ఉంటే భవిష్యత్ అవసరాలకి, రోడ్లకి, నిర్మాణాలకి, కట్టలకి బలోపేతానికి ఉపయోగపడుతుందని మేము ఆ రోజు గుట్ల పోసాం. గుట్ల పోస్తే మీడియానే సాక్ష్యం. అవన్నీ కూడా 5 ఏళ్ళు తోలేసుకున్నారు. ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిన డిఈని కూడా ట్రాన్స్ఫర్ చేసి కర్నూలు అడవుల్లో వేశారు. ఇవాళ ఈ అనర్థాలకు కారణం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వపు తెలివి తక్కువ నిర్వాహకం వల్ల, ఈ పనులు క్యాన్సిల్ చేయటం వల్ల ఇక్కడ ఇబ్బంది వచ్చింది. విజయవాడలో అక్కడ ప్యాకేజీలన్నీ క్యాన్సిల్ చేయటం వల్ల ఎనికేపేట యూటీ, నిడమానూరు దగ్గర, ఏలూరు కాలువ దగ్గర, రైల్వేస్ కాలువ దగ్గర, బుడమేరు దగ్గర మొత్తం కూడా పనులు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, ల్యాండ్ ఎక్విజిషన్కి ఇచ్చాం. మొత్తం ప్యాకేజీలన్నీ క్యాన్సిల్ చేశాడు. అధికారంలో రాగానే మొత్తం 190 టెండర్లు క్యాన్సిల్ చేశాడు. ఆ పాపాల ఫలితమే ఇవాళ లక్షలాది మంది ప్రజలు విజయవాడలో బుడమేరు బారిన పడ్డారు. ఏదైనప్పుడు కూడా భవిష్యత్తులో 16 లక్షల క్యూసిక్లు ఫ్లడ్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర దీన్ని దృష్టిలో పెట్టుకొని వైకుంఠపురం బ్యారేజీ 10 టీఎంసీలు నిలబెట్టాలి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 టీఎంసీలు నిలబెట్టాలి. ఈ 13 టీఎంసీల ద్వారా నకరికల్ దగ్గర నాగార్జునసాగర్ రైట్ కెనాల్లో గోదావరి, కృష్ణ నీళ్ళనేసి అక్కడి నుంచి బొల్లాపల్లిలో పెట్టి, బొల్లాపల్లి నుంచి టనల్ తీసుకొని బనకచర్లు తీసుకెళ్ళి అటు గాలేరి నగరి, అటు అందిరేని వాగు తీసుకెళ్దామని, రాయలసీమను గోదావరి నీళ్ళు ఇద్దాం అనుకున్నాం.
అన్నీ కూడా క్యాన్సిల్ చేశాడు, నాశనం చేశాడు. బుడమేరు ముంపులో బారిన పడేసి ఇవాళ వచ్చి ఆ గేట్లు ఎత్తాలన్నా షటర్లు ఎత్తాలన్నా 4-5 టన్నులు బరువు ఉండే వాటిని ఒక మనిషి ఎత్తి పారిపోయాడని చెప్తున్నాడు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, అవగాహన లేని మాట మాట్లాడుతున్నాడు, మూర్ఖపు మాట మాట్లాడుతున్నాడు. ఏదైనా సరే వీటన్నిటి కూడా ఖండిస్తున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చినా కూడా తట్టుకునే విధంగా భవిష్యత్ కార్యాచరణ, కట్టల బలోపేతం ఇవన్నీ కూడా చేస్తాం. చూసుకుంటే మటుకు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కావచ్చు, అలాగే ప్రకృతి ప్రకోపం కావచ్చు, అలాగే గత పాలకుల నిర్లక్ష్యంతో పాటు ఇక్కడ ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలో ఉందో అక్కడ అక్రమ నిర్మాణాలు కావచ్చు, గతంలో చేసిన మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళంతా వందలాది ఎకరాలు కూడా ఆక్రమించి కూడా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఈ మొత్తం చూసుకుంటే మటుకు బుడమేరు అనేది ఒక విధంగా చూసుకుంటే విజయవాడ నగరానికి ఆ రోజు శాపంగా అని చెప్పుకోవచ్చు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూడా అక్కడ ఎఫెక్ట్ అయ్యారు. మొత్తం చూసుకుంటే ఈ పనుల మటుకు యుద్ధ ప్రాతిపదికన దగ్గరుండి కూడా మంత్రులు ఇక్కడ పర్యవేక్షిస్తూ కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మొత్తం నుంచి మరో 2-3 రోజులు కూడా మొత్తం కూడా పనులు ముగిసే అవకాశం ఉంటుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.